ధరల షాక్ తగిలింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గత 5 రోజుల్లోనే ఇది రెండోసారి పెంపు కావడం గమనార్హం. ఇప్పటికే గత శుక్రవారం పెట్రోల్ పై లీటర్కు 3.14, డీజిల్ పై 3.11 రూపాయలు పెరగగా తాజాగా మరోసారి ధరలు పెరిగాయి. ఈసారి పెట్రోల్, డీజిల్ పై అదనంగా 90 పైసలు చొప్పున పెరిగింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర లీటర్కు 110.88 రూపాయలకు చేరుకోగా డీజిల్ ధర 98.99కి చేరింది. వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోజు వాహనాలు ఉపయోగించే ఉద్యోగులు, వ్యాపారులు, ఆటో డ్రైవర్లపై ఈ భారం తీవ్రంగా పడుతోంది. ఇక వరంగల్ జిల్లాలో కూడా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. నిన్నటి వరకు డీజిల్ ధర 98.44 ఉండగా ఈ రోజు అది 99.44కు చేరింది. అలాగే పెట్రోల్ ధర నిన్న 110.32 ఉండగా నేడు 111.30కు పెరిగింది. ఒక్క రోజులోనే దాదాపు రూపాయి పెరగడంతో వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల మార్పులు, రాష్ట్ర పన్నులు, రవాణా ఖర్చులు వంటి కారణాల వల్లే ఇంధన ధరలు పెరుగుతున్నాయని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. అయితే వరుస పెరుగుదలతో సామాన్య ప్రజల జీవన వ్యయం మరింత భారంగా మారుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన సమయంలో ఇంధన ధరల పెంపు మరో దెబ్బగా మారిందని ప్రజలు అంటున్నారు.